టెస్ట్ క్రికెట్లో భారతీయ బౌలర్లు తరచూ నోబాల్స్ వేయడం అనేది కేవలం యాదృచ్ఛిక సమస్య కాదని, దీనిపై తీవ్రమైన అంతర్మథనం మరియు లోతైన సమీక్ష అవసరమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఒక బౌలర్ పదే పదే క్రీజును దాటి నో బాల్స్ వేయడం వల్ల ప్రత్యర్థి జట్టుకు ఉచిత పరుగులు లభించడమే కాకుండా కీలకమైన సమయాల్లో వికెట్లు తీసే అవకాశాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో బౌలర్లు తమ లయను నిలుపుకోవడంలో విఫలం కావడంతో మరియు ఫ్రంట్ ఫుట్ ల్యాండింగ్పై సరైన నియంత్రణ లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనివల్ల బౌలింగ్ యూనిట్పై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది మరియు మ్యాచ్లపై పట్టు సడలిపోయే ప్రమాదం ఉంది. ఇండియా నుండి రవీంద్ర జడేజా ఈ విషయంలో కీలకంగా మారాడు. 2021 నుండి టెస్టుల్లో జడేజా ఏకంగా 88 నో బాల్స్ వేశాడు. దీంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సాంకేతిక లోపాన్ని సరిదిద్దడానికి టీం మేనేజ్మెంట్ మరియు బౌలింగ్ కోచింగ్ స్టాఫ్ తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెట్ ప్రాక్టీస్లో బౌలర్లు తమ రన్అప్ను సరిదిద్దుకోవడం, క్రీజును సరిగ్గా అంచనా వేయడం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. కేవలం దూకుడుగా బౌలింగ్ చేయడమే కాకుండా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ప్రదర్శించడం టెస్ట్ మ్యాచ్లలో విజయాలకు చాలా కీలకం. భారత జట్టు భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలు మరియు కఠినమైన విదేశీ పర్యటనలు రాణించాలంటే ఈ నోబాల్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం అత్యవసరం. లేదంటే చిన్న చిన్న తప్పిదాల వల్లే పెద్ద మ్యాచ్లలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.